నమస్తే విధులు స్వాగతం లక్ష్య సమాజం. మల్కజ్గిరి ఎంపీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు పట్నం కోసం మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇవ్వలేదని ప్రచారం చేస్తూ ప్రశ్నించే గొంతుకాండ ముందుకోసం ఈరోజు మల్లాపూర్ 5th డివిజన్లోకి మరి డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ప్లేస్కి వచ్చారు. సీతారాం గారు కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు కానీ రాజీవ్ గృహకల్ప కానీ దిగ్విజయంగా అప్పుడు కట్టిన ఇళ్లను అప్పుడు పూర్తయిన అన్ని పేదలకు ఏ స్థానికంగా ఉండే ఎక్కడైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే మల్లాపూర్లో ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో ఇక్కడ గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసి అవి పూర్తయ్యే లోపుగా ఆయన పదవి కాలం ముగించింది. అవి తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ దొంగల గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇళ్లను స్థానికులకు కాకుండా ఎక్కడెక్కడికో వచ్చిన వాళ్లకు ఎవరు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిర్రు. మొత్తము అప్పుడు అయిన ఇళ్ళన్నీ అమ్మేశారు. ఇక్కడ ఉన్న లబ్ధిదారులు పాపం ఇల్లు లేక ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్లో వాళ్ళు పొద్దున కూలికెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ఉండడానికి గుడిసెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా అమ్ముకునే పరిస్థితుల్లో మొత్తం ఇళ్ళని అమ్ముకున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కడతామమ్మా అని గత ప్రభుత్వంలో మన ఏవైతే కేసీఆర్ గారు 2005లో 15లో ఎలా చెప్పాడో, అమ్మాయి ఈ చిన్న ఇందిరమ్మ ఇళ్లలో అల్లుడొస్తే ఎడబడుకుంటాడు, కోళ్ళేడు ఉంటాయి, ఆవులేడు ఉంటాయి, నేను అందరికీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని వాగ్దానం చేసి అన్ని దొంగ కబుర్లు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని వాళ్ళకు మోసం చేసిండు. ఈరోజు ఒక్కొక్క దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని స్టార్ట్ చేసిర్రు. ఆడ 5-6 వేల మంది లబ్ధిదారులు ఉంటే 20 ఇళ్ళు 30 ఇళ్ళు కట్టి వాళ్ళకు లేని పంచాయతీలు పెట్టేసి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వకుండా అది దొంగల పాలు అవుతుంది. ఉన్న గవర్నమెంట్ సొమ్మునంతా దొంగల పాలు చేసుకుంటూ అభివృద్ధి లేకుండా అమాయక ప్రజలను మోసం చేసుకుంటూ ఈ ప్రభుత్వము ఆ మహిళలను రోడ్ల మీద నిలబెట్టి ఏమనంటే ఏదైనా మీటింగ్ ఉందనుకో, కేసీఆర్ మీటింగ్ ఉందనుకో, అమ్మ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు రమ్మని చెప్పేసి రోడ్ల మీద పొద్దున తీసుకెళ్ళి రాత్రి దాకా రోడ్ల మీద నిలబెట్టి అప్లికేషన్లు తీసుకోరు, ఏమి తీసుకోరు, అవి తీసుకున్న అప్లికేషన్లు కొంటపోయి తర్వాత డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఈరోజు మల్లాపూర్లో మన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు పట్టణంలో ఉన్న పేదల గోస చూడడానికి ప్రతి డివిజన్కి వార్డుగా ఎక్కడైతే ఈ డబుల్ బెడ్రూమ్లు కడుతున్నారో ఆయన తిరుగుతున్నాడు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు చేరేంత వరకు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమం ఉంటుంది. ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క వాళ్ళ మొండి వైఖరిని నశించాలి. ఈ యొక్క గరీబులందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నినాదం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ఏరియాకి వచ్చి ఎక్కడైతే ఇలా గోస విననీకి పట్టణంలో ఉన్న గరీబు మహిళల కోసం ఓన్లీ మహిళలకు ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఇంట్లో మగవాడు పొద్దున్న లేస్తాడు, పని మీద పోయిందంటే రాత్రి మెల్లగా వస్తాడు. వాడు ఇంటిలో ఉండి పిల్లలను కానీ చదువుకునే వాళ్ళ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరిని అలా గోస చూసేది మహిళలే. కాబట్టి మహిళలను ఓన్లీ ఈ ఉద్యమంలో మహిళలను పాత్ర చేసుకుంటూ మహిళలకు ప్రతి ఒక్కరికి లబ్ధి కూరే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. ఈ యొక్క మల్లాపూర్లో ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మన డైనమిక్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారు. ఆయనకు మద్దతుగా ఇక్కడున్న మహిళలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ ఈ యొక్క ప్రజలకు అండగా ఉంటాం, పోట్లాడతాం, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేటట్టుగా పనిచేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. శివారెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే లోకల్ వాళ్లకు ఇండ్లు ఇక్కడ ప్రస్తావన లేదన్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద ఏం స్పందిస్తారు? ఇప్పుడు పట్టణ ఘోష అని మన రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజల దగ్గర మధ్యన వచ్చి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజా దృష్టికి అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనేటటువంటి తపనతో ఈ కార్యక్రమం పెట్టాడు. ఆ సందర్భంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు అలాగే అందరూ కూడా కార్యకర్తలు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకడానికి ఇక్కడ ఉన్నాము. తర్వాత న్యాయానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ప్రజల భవిష్యత్తు గురించి ముందు తరానికి ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పేటటువంటి కార్యక్రమంలో ఇక్కడ ప్రొటెక్ట్ చేసినటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో అప్పుడు రాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల అని చెప్పి రాజీవ్ గృహకల్ప పేర పెద్ద ఎత్తున నిర్మాణం చేశారు. కానీ సన్స్ ఆఫ్ ది సాయిల్ అనే మాట ఎప్పుడైతే ఉందో ఇక్కడ స్థానికులకే మొట్టమొదటి ప్రయారిటీ. అలా కాకుండా ఎక్కడెక్కడి నుంచో మరి ఇక్కడ ఉన్నటువంటి వారు ఏమవుతారు, వారికి నిజంగా పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ఇక్కడికి కాకుండా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు లేకపోతే ఇతరత్ర ఇన్ఫ్లుయెన్స్ల వల్ల వాళ్ళకు కేటాయించడం జరిగింది. ఇక్కడ స్థానికులకు న్యాయం జరగలేదు. అలాగే
మనం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడదామని. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడినటువంటి ప్రభుత్వ భూమిలో ఈ స్థలంలో మరి డబుల్ బెడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి అప్పుడు 5 సంవత్సరాలు దాదాపుగా ఇప్పుడు ఒక సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా నిర్మాణ దశలో ఉంది, కానీ ఇంకా కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ ప్రజలకు న్యాయం జరగాలి, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు అందరికీ లభించాలి అనే దృక్పథంతో పట్టణ ఘోష, తెలంగాణలో ఘోష అంటే బాధ, ఆ బాధను వ్యక్తం చేయడానికి, ప్రజల బాధను పంచుకొని వారికి జరగవలసినటువంటి న్యాయాన్ని అందించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ప్రజల మధ్యకు వచ్చి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలని తలంపుతోటి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇది శ్లాఘనీయమైనటువంటి విషయం. ఎందుకంటే ఏ నాయకుడైనా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి. అందుకని నిజమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రావడము, వారు ప్రశ్నించే గొంతు అని చెప్పినటువంటి నినాదంతో వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ దృష్టాన్ని కూడా తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారు అభినందనీయులు, వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. యూత్ లీడరు 50 డివిజన్ కాంగ్రెస్ యూత్ లీడర్ బెల్లం శ్రీనివాస్ గారు, చెప్పండి సార్, ఏం చెప్పబోతున్నారు? అనే ఇక్కడ మన కేసీఆర్ గారు 2014లో వచ్చి ఇక్కడ మనకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరికి కట్టిస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు మనం 2020లో ఉన్నాం. ఇదివరకు ఆయన కనీసం ఒక 100 డబుల్ బెడ్రూమ్లు మాత్రమే అలాట్ చేయడం జరిగింది. గతంలో 2019లో ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా అదేవిధంగా అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఆ ఫలం అందని పాపన అవ్వలేదు. ఈరోజు మా డైనమిక్ లీడర్ రేవంత్ అన్న మనందరి తరఫున పోరాడడానికి మల్కాజిగిరిలో ఒకరోజు, ఎల్బీనగర్లో ఒకరోజు, ఈరోజు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మన తరఫున పోరాడడానికి మనందరికీ ఇక్కడ స్థానికులకి ఒక 2 నుంచి 3 వేల మంది స్థానికులకు అప్లికేషన్ చేయడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఈరోజు వరకు ఒక్కరికి కూడా ఇల్లు అలాట్మెంట్ చేయడం జరగలేదు. వీళ్ళందరికీ ఇల్లు అలాట్మెంట్ చేయాలని ఉదయంతో అన్న ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రాంగణం చూస్తున్నాం, ఇక్కడ కనీసం ఒక 4-5 వేల మంది ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంది, ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు ఇక్కడ, ఆయన ఎంతమందికి ఇల్లు రావట్లేదు. ఇవన్నీ ప్రశ్నించడానికి మా కాంగ్రెస్ లీడర్లు, మన ఉప్పల్ కాంగ్రెస్ తరఫు నుంచి ప్రముఖమైన లీడర్లు అందరూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మన రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేమందరం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి డైనమిక్ లీడర్ నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి డైనమిక్ లీడర్ మనకు రాష్ట్రాన్ని మొత్తం కావాలి, ఆయన నాయకత్వంలో అందరూ పనిచేయాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ రూల్ కావాలి. ఇక్కడ ఉన్న పేదలకు ఉన్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే విధంగా జరుగుతుందని మా ఆలోచన. జై కాంగ్రెస్, జై హింద్. టోటల్గా 396 హౌసెస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా అందరూ అప్లై చేశారు. వాళ్ళ బేసెస్ని ఇన్కమ్ని బట్టి ఒక్క నిమిషం అమ్మా, మీరు సైలెంట్గా ఉంటేనే, మీరు ప్రశాంతంగా ఉంటేనే అధికారి ఏం చెప్తుంది మీకు ఇండ్లు వస్తాయా రావా మీకు అర్థమవుతుంది. మీరే మాట్లాడుకోనికైతే హౌసింగ్ అధికారులు రావాల్సిన పని లేదు, మేము రావాల్సిన పని లేదు, ఇంత సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన పని లేదు. దయచేయనికనే అధికారి మేము అందరం వచ్చినాం కాబట్టి కొంచెంసేపు మౌనంగా ఉండండి. మళ్ళీ మీ దాంట్లోకి వెళ్ళి కూడా ఒక 3-4 మీ కష్టాలు ఏమున్నాయో వినడానికి చెప్పిస్తా. మీరు చెప్పేది కూడా విని అధికారులు రాసుకుంటారు. దయచేసి మౌనంగా ఉండండి. ఒక్కసారి మీరు మొత్తం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాజెక్ట్. ఇక్కడ మొత్తం 396 హౌసెస్ ఉన్నాయి. ఇంకా 1 year లోపల కన్స్ట్రక్షన్ అయిపోయి బెనిఫిషియర్ లిస్ట్ తీసి హౌసెస్ వచ్చిన వాళ్ళకి కాల్ చేస్తారు. దాన్ని బట్టి
అంటే ఇది ఒక్కటే సైట్ కాదు కదా, ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి, నియర్ బై హౌసెస్ వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిది కూడా ఒకటే భయం. కట్టింది మల్లాపూర్లా, ఇచ్చేది ఎక్కడెక్కడనో మెహదీపట్నంలో ఉన్న వాళ్ళకు, లంగరోజులు ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అంతే ఏం కావాలనేది వాళ్ళకి ఎక్కువ భయం ఉంది. అంతేనా? ఇక్కడ రెండోది వికలాంగులు వచ్చేది చాలా మంది. మేము వికలాంగులు మాకు ప్రాధాన్యత ఉందా లేదా, ఇలా రెండు ప్రధానమైన అంశాలు. ఒకటి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టిండ్రు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, దాన్ని స్పష్టంగా చెప్పండి. రెండవది ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారో చెప్పండి. మూడవది స్థానికులకు ఎట్లా మంజూరు చేస్తారు, స్థానికేతరులకు ఎట్లా మంజూరు చేస్తారు చెప్పండి. నాలుగవది వికలాంగుల పరిస్థితి ఏంటి, వికలాంగులకు ఇచ్చే విధానం ఏంటి, ఏ రకంగా చేస్తారు. ఈ 4 అంశాలలో ఒకదాని తర్వాత ఒకటి మీరు వివరించి చెప్తే వాళ్ళందరి మనసులలో ఇవే ఆలోచనలు ఉన్నాయి. చాలా వరకు వాళ్ళందరి ఆందోళన అంతా మా ఇంట్లో సంచులు కడుతున్నారు, మేము కిరాయి ఇళ్ళలో ఉంటున్నాం, మాకు వస్తాయి అనుకున్నాం, కానీ వాళ్ళు ఎక్కడెక్కడో తెచ్చి ఇక్కడ ఇచ్చేటట్టు అనేది వాళ్ళకి ఎక్కువ భయం ఉంది. ఈడ ఇంతకుముందు ఏమైనా గుడిసెలు ఉంటే వాళ్ళకి ఏమైనా పట్టాలు ఆల్రెడీ ఎన్యూమరేట్ ఏమైనా చేసిండ్రా ఈ స్థలంలో, అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా చెప్పండి. 1 year బ్యాక్ స్టార్ట్ చేశారు, ఇంకా 1 year లోపల కంప్లీట్ అవుతుంది. అది అయిపోయినాక ఇలాంటి సైట్లు ఇంకా 120 సైట్స్ ఉన్నాయి. ఎక్కడున్న వాళ్ళకి అక్కడనే బెనిఫిషియల్ లిస్ట్ అలాట్మెంట్ చేస్తారు, అందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకుంటారు. నా పేరు నవనీత అన్న. మేము మాత్రం కొడతా అంటే భయం ఉంటుంది, పెడతా అంటే ఆశ ఉంటుంది సార్. మేము ఇప్పుడు గత 30 సంవత్సరాలు మా మామలు మా ఆయనలు అందరు కొట్టారు సార్. మా తాతలు పోయిండ్రు, మా మామలు పోయిండ్రు, ఎందుకంటే ఒక రకంగా ఉంది సార్. ఇలా మేము కొత్త కలిసి చేసి బతుకుతాం ఏమైతే తెలుస్తలేదు సార్. మా పిల్లలకి ఎట్లా చదువుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి, మేము ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాము అంటే మాకు ఏంటో చూపిస్తే మాత్రం ఒప్పుకునే లేదు. మాకు ఎవరికి రాలేదు. మా పట్టాలు నీటి కూడా సార్, కానీ మాకు మాత్రం ఏంటో ఇస్తాను మాత్రం ఒప్పుకునే లేదు సార్. ఎవరికి డబల్ పెట్టాలి, సింగల్ పెట్టుకుంటానే సార్. मेरा नाम जहांगीर भी है। हम लोग झोपड़ियाँ डालने के भी है, झोपड़ियाँ खींच लेके भी गए और सीपीएम वाले आए ले लेके भी गए, डबल बेडरूम सिंगल बेडरूम वो भी है। इसके बाद एप्लीकेशन लगाए हम लोग, अभी तक लगाए, सिंपल भी है हमारे पास, इससे जगह भी है मगर एक भी नहीं है हम लोग को डबल बेडरूम का आना। आप लोग हम लोग के पास है, आप लोग देख के हम लोग दिलाना चाहिए। గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ ఇల్లు వస్తాయని ఆశతో బతికారు. ఇంతకుముందే ఒక అక్క చెప్పి ఇస్తామంటే ఆశ ఉంటుంది, పెడతామంటే ప్రేమ ఉంటుంది అన్నట్టుగా. ఇవాళ ప్రభుత్వం, ఒక్క నిమిషం అమ్మ మాట్లాడేది మీకోసం తల్లి, జర్రాగు. ఇవాళ ప్రభుత్వం మన పేదోళ్ళందరినీ ఆత్మగౌరవంతో బతకాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి. సీఎం సార్ చెప్పిండు, అల్లుడు వస్తే ఆడు ఉంటాడు, కోడలు వస్తే ఆడు ఉంటుంది,
బిడ్డ కొడుకు అయితే ఎట్లా, కోడో బర్రె మేకనో ఉంటే ఎడగట్టేసుకుంటాం. మనకు బాత్రూమ్ లేవు, డబుల్ బెడ్రూమ్ ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, ఇంటి ముందర గొర్రెనో మేకనో కట్టేసుకునేటట్టు ఉండాలి. పేదోళ్ళు అందరూ ఆత్మగౌరవంతో బతకాలి. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఈ 70 ఇళ్ళు ఎవరు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దని చెప్పాడు. అవునా? మా అక్కలందరూ అయ్యో సంసారం బాగా అవుతుంది, నెలకు 5-6 వేలు కిరాయి కడుతున్నాం, ఈ కిరాయి బాధ తప్పుతాయి, పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు, ఒకసారి ఓటేస్తాయని అనుకున్నారు. అంతేనా? ఒకసారి వేసినాక సార్కి ఏం కష్టం వచ్చిందో చేయలే, రెండోసారి అని వేస్తే రెండోసారి అన్న చేస్తాడని ఆశ కలిగింది కాదు. రెండోసారి అవి కూడా ఏడాది అయిపోయింది. ఒక్కసారి కూడా మళ్ళీ చూడాలి. ఇక మొండికోడలు లెక్కనే ఉన్నాయి, మన ఆశలు కరెక్ట్గానే ఉన్నాయి. అంతేనా? కాబట్టి ఇవాళ మీ అందరి తరఫున కొట్లాడతా అని చెప్పి మీరందరూ నన్ను ఓటు వేసి గెలిపించారు. మా అక్కలందరూ కష్టపడితేనే నేను గెలిచిన, మీ శ్రమనే ఉంది నాకు గెలిచిన. మరి మీరు కష్టాలలో ఉన్నప్పుడు మీ తమ్ముడుగా నేను, మీ బిడ్డగా మీకోసం కొట్లాడాలని నిర్ణయం తీసుకొని ఇక మీ అందరి దగ్గరకు వచ్చింది. నా సూచన ఒకటే అధికారమ్మ, మా వాళ్ళు అడిగేది ఒకటి, ఈడ 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి, మీరు నోట్ చేసుకొని మళ్ళీ మీ ఉన్నతాధికారులకు మీరు ఇక్కడ మేము మాట్లాడుకున్నదంతా మా ఆడపడుచులు అందరు చెప్పినాయండి. నేను కూడా ఏం ఆదేశాలు ఇస్తున్నా అంటే, మొట్టమొదట ఈ భూమి మల్లాపూర్ ప్రజలు గతంలో ఇక్కడ చాలా మందికి పట్టాలు ఇచ్చారు. ఆ పక్కనే పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ అరే జర మైక్ చక్క పెట్టుకోరా నాయన, చూడడానికి టీఆర్ఎస్ దూరడా కదా. ఇవాళ ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ఉండేటోళ్ళు, గతంలో ఇక్కడ పట్టాలు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఆడ ఈదుల దగ్గర పట్టాలు భూమి పోయినోళ్ళు, మొట్టమొదటి ప్రాధాన్యత వీళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ భూమి ఊడిపోయిన వాళ్ళు, ఇక్కడనే ఉన్నోళ్ళు, 34 ఏళ్ళ నుంచి ఇక్కడనే బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ మొత్తం ఇక్కడ మన నాయకులు, ఇక్కడ స్థానికంగా చూసే నాయకులు ఎవరు చూస్తారు? సంజీవ్ ఎవరు చూస్తారు? సినో మీరు ఇక్కడ కూర్చొని అందరితో మాట్లాడి గతంలో ఇచ్చిన పట్టాల నెంబరు, ఏ సంవత్సరం ఇచ్చారు మొత్తం షీట్ తయారు చేయండి. మీరు ఆ షీట్ తయారు చేసుకొస్తే నేను ఎంఆర్ఓతో, ఆర్డీఓతో, కలెక్టర్తో మాట్లాడి ఆ లిస్ట్ అంతా గవర్నమెంట్లో కూడా తీపిస్తే ఏమవుతుందంటే ప్రభుత్వంలో అధికారికంగా ఆ పట్టాలు ఉంటే నేను కూడా రేపు అందరి మీద ఒత్తిడి చేయనుకుంటాను, వీళ్ళకి పట్టాలు ఉన్నాయి, మొదటి పట్టాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఇచ్చిన తర్వాతనే మిగతా ముచ్చట అనేది చెప్తా. మిగతా ముచ్చట కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చిస్తే కుదరదు, నేను కూడా ఒప్పుకుంటలేను, మీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమైంది. ఇక్కడ ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకొని ఇంట్లో లేని వాళ్ళు ఉన్నారో మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఎక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలితే ఇతరులకి ఇవ్వండి. కాబట్టి మొదట పట్టాలు ఉన్న వాళ్ళకి ఏంటి, రెండవది ప్రాంతంలో ఇండ్లు లేని పేదోళ్ళు ఎవరైతే శానేండ్ల నుంచి మల్లాపూర్ చుట్టుముట్టుతుందో ఇక్కడ బతుకుతున్నారో వాళ్ళకి ఏంటి, మూడవది మా వికలాంగ సోదరులు వచ్చారు. ఆల్రెడీ ఆ జేఎన్యూఆర్ఎంలో 2 బ్లాక్లు అలాట్ జరగకుండా ఉన్నాయని అంటుండ్రు. ఎంబడే వాటిని వికలాంగుల కోసం ఇవ్వడానికి ఏమవసరం ఉందో ఒక ప్రతిపాదన ఇమ్మీడియట్గా పెట్టిరమ్మా. మీరు ఎంబడే కలెక్టర్ గారితో మాట్లాడుతూ నేను కూడా కలెక్టర్ గారికి చెప్తా, వికలాంగుల అప్లికేషన్స్ ఏవైతున్నాయో ఇప్పుడు నాకు ఇచ్చిన నేను అన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా, వాళ్ళు కూడా అప్లికేషన్ తీసుకొని మీ దగ్గరికి ఆఫీస్కి వస్తారు ప్రత్యేకంగా, వాళ్ళ తరఫున వచ్చి మీకు ఆ వికలాంగులు ఇస్తారు. ఇప్పుడు ఆ జేఎన్యూఆర్ఎంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో తక్షణమే వికలాంగులకు అక్కడ ఇచ్చేటట్టు చూడాలి. మూడవది ఈ శానేండ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నాయి, మామూలుగా ఈ మార్చి పూర్తి చేస్తామని చెప్పారు మీరు రికార్డు. చెప్పండి శ్రీనివాస్ గారు, మరి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఎలా అనిపించింది, అందులో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? రేవంత్ రెడ్డి అని ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఉన్న సమస్యను సాల్వ్ చేయడానికి వచ్చారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ నుంచి ఇక్కడ మన ఆడపడుచులు, మల్లాపూర్ ఆడపడుచులు అందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వీళ్ళ డబుల్ బెడ్రూమ్ కావాలనేసి రిప్రజెంట్ జరిగింది. అన్న కూడా దానికోసం ఖచ్చితంగా పోరాడదాము. ప్రస్తుతం అయితే ఇక్కడ 400-500 ఫ్లాట్స్ ఉన్నాయి, మిగతా కూడా రిలీజ్ చేద్దాము అనేసి ఆలోచన చేసి చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనము రాబోయే రోజుల్లో మళ్ళీ దీన్ని ఉద్యోగ రూపంలో మనకు కేటాయించబోతే ఉద్యోగ రూపం దాల్చి ముందు తీసుకెళ్దామని కూడా అన్న మనకు హామీ. మొత్తం మీద చూస్తే చాలా మంది మహిళలు చాలా ఆశతోటి డబుల్ బెడ్రూమ్లు వస్తాయని, మరి వీళ్ళందరి నుంచి అప్లికేషన్ తీసుకొని పంపే అవకాశం ఉందా? ఈ అప్లికేషన్ ఫామ్ అన్ని జాగ్రత్తగా మన ఎంపీ సార్ గారు ఏమైనా హామీ ఇచ్చారంటే ఇవన్నీ జాగ్రత్తగా అంతా గ్యారేజ్ పంపించండి, దీంతో మనము ఆర్డీఓ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఫైట్ చేద్దామని అన్న హామీ ఇవ్వడం జరిగింది.
మొత్తం చూస్తే మల్లాపూర్ అంటే వివిధ రకాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఓట్లు కూడా స్థానికంగా ఇక్కడనే ఉన్నారు. కానీ స్థానికులకే మరి ఇండ్లు కావాలంటారు. ఇది మరి విషయం పెద్దగా అయ్యే అవకాశం ఉందేమో. ఇక్కడ మనకు డేటా ప్రకారం సుమారు ఒక 500 ఫ్లాట్స్ ఇక్కడ కడుతున్నారు. గత 4-5 సంవత్సరాలు కడుతూ ఉన్నారు. ఇక్కడ మనకు 260 పట్టాలు పూర్వంలో ఇక్కడ కాంగ్రెస్ గ్యాంలో ఇచ్చారనేసి ఉంది ఇక్కడ. సో వాళ్ళకి మిగతా 250 ఫ్లాట్లు మనకు ఉంటాయి. ఇక్కడ ఎవరైతే సీనియర్గా ఉన్నారో గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నారో ఆ ప్రయారిటీని బట్టి వాళ్ళకి అలాట్ చేస్తారని అన్న చెప్పారు అనమాట. మొత్తం మీద ప్రభుత్వ వర్గం నుంచి చూస్తుంటే పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టినందుకు పట్నం కోసం అనే ఒకటి ప్రజలను అయోమయం గురి చేసేందుకు ఇలాంటి కార్యక్రమం పెట్టారు అన్నట్టు తెలుస్తుంది. దీని మీద మీరు ఎలా సమాధానం చెప్తారు? అలాంటిది ఏం లేదన్నది. ఇలా రేవంత్ అన్న ఈరోజు కాదు, ఈ సమస్యల విషయమై ప్రతిరోజు అనునిత్యం పోరాడుతూనే ఉంటాడు. వాళ్ళు పెట్టారు మనం పెట్టామన్న ఉద్దేశం ఏం కాదు. ఇలాంటి సమస్యలు రాబోయే రోజుల్లో మిషన్ భగీరథ మీద కానీ మనం చూసుకుని చాలా సమస్యలు ఉన్నాయి. వృద్ధులకు అందరికీ 50 నీళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఈ రకంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇది ఒక్క సమస్య కాదు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పోరాటానికి రాబోయే రోజుల్లోనే అనే కార్యాచరణ చేయబోతున్నారు. మేము ముందుకు వస్తారు మళ్ళీ సమస్యలు పరిష్కరించడానికి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నది మేము, పింఛన్ ఇచ్చేది మేము. అందులో కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ సంబంధించిన పథకాలు కానీ ఏవి లేవు. మా మీద అంటే అవుతూనే ఉంటాయి, చిన్నగా జరుగుతూనే ఉంటాయి. ఇంతమందికి ఇచ్చినటువంటి ఇంద్రమ్మ పథకంలో చాలా అవకతవకలు ఉన్నాయి కనుక మేము అవన్నీ ఏర్పరేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉంటున్నాం కదా. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అవకతవకలు చెదురుమదురుగా జరిగి ఉండొచ్చు, అక్కడక్కడ జరిగి ఉండొచ్చు. కానీ నిరుపేద ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరు కూడా అలాట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు 2014లో గవర్నమెంట్కి వచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ ఈరోజు వరకు ఎంతమందికి ఇచ్చిందని ప్రతి ఒక్కరు తెలుసు. సుమారుగా 100-200 ఫ్లాట్లు మాత్రం ఇచ్చారు. ఎక్కడో ఇచ్చారు, ఆయన ఫామ్ హౌస్ దగ్గర 200 ఫ్లాట్లు మాత్రం ఇచ్చారని తెలుసు అందరికీ. దాన్ని బేస్ చేసుకొని అవకతవకలు జరిగాయి. కానీ మేము లేట్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, అవకతవకలు జరిగింది వాస్తవమే, కానీ లేట్ చేయలేదు. అది కూడా చెదురుమదురు అక్కడక్కడ జరిగాయి. ఇలాంటి కొందరు ఉంటారు సిస్టంలో, చాలా అనేక మంది ఉంటారు. దాంట్లో బాగా జరిగింది. ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్టే లేదు, ఇంతమందికి మంజూరు చేయలేదు. ఆ విషయమై చేస్తున్నాం అన్నమాట. నిన్న మనం చూసినట్టయితే ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన జరిగినటువంటి ఎలక్షన్లో, సింగిల్ విండో ఎలక్షన్లో కూడా కనీసం దరిదాపులో కూడా లేదు. ఇప్పటికిప్పుడు ప్రజల నుంచి ఎలా ఆదరణ పొందుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మేము ఆదరణ కోసము పోరాటం చేయట్లేదు. ప్రజల సమస్యలు ఈ రోజు మీరు 2019లో ఏదైతే మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు వచ్చారో అవి నెరవేర్చమని చెప్తున్నాం. మాకు ఆదరణ ఉంది, ఆదరణ తర్వాత విషయం అది. ప్రజలకు ఈ రకంగా సఫర్ అవుతారు, వాళ్ళ సమస్యలను పరిష్కరించమండి. మీరు ఏదైతే హామీలు ఇచ్చి మీరు సీట్లో కూర్చున్నారో ఈ రోజున అవన్నీ పరిష్కరించమని మేము పోరాడుతుంది తప్ప ఆదరణ కోసం మాట్లాడడం ఏం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా 1 ఇయర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుకనే ఆ ఫీట్ ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మనకు జరుగుతున్నప్పుడు కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు ఇది ప్రోగ్రామ్ అయితే జరగట్లేదు. ఇదివరకు చాలా ప్రోగ్రామ్స్ చెప్పాను, ఇదివరకు మీ నోటీసులో పెట్టాను. ఇదివరకే చాలా రకమైన సమస్యలు ఉన్నాయి. రేవంత్ అన్న గారు మనకు ఎంపీ అయిన సందర్భం నుంచి ప్రతిరోజు ఈ సమస్యల మీదనే పోరాటం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా మా లొకాలిటీలోనే అనేక సమస్యలు ఉన్నాయి. మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, కమిషనర్కి ఇచ్చాం, కార్పొరేటర్కి ఇచ్చాం, ఎమ్మెల్యేకి ఇచ్చాం. మనం చూసుకుంటే ఇక్కడ మనకు బ్రిడ్జ్ సర్కిల్ నుంచి టువర్డ్స్ మానిచన్ సర్కిల్లో రోడ్ హెవీ ర్యాంప్ ఉంటుంది. మనకు ప్రతిరోజు 8 నిమిషం ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఇలాంటి సమస్య ఉంది. అదేవిధంగా మనకు సంజీవ్ పార్క్ దగ్గర పార్క్ ఉంది. అది ఎలా అయిపోయిందంటే 15 పార్కులో రూపాంతరం చెందింది క్రమేపీ. ఆ పార్కు అతిగతి లేదు. అదే బయోడైవర్సిటీ పార్క్ దగ్గర ఒక 4-5 years బ్యాక్ 14 lakhs శాంక్షన్ చేసి అది చేయడం జరిగింది. కానీ బయోడైవర్సిటీ పార్క్ అనేది లేదు ఈ రోజున. ఈ రకంగా ప్రభుత్వం అనేకమైన ప్రోగ్రామ్ చేపట్టడం, మధ్యలో వదిలిపెట్టడం, అర్థం వదిలిపెట్టడం ఫెయిల్ అవుతా ఉంది. అవన్నీ ఎండగడుతున్నాం. మీరు ఏం చెప్పి గవర్నమెంట్లోకి వచ్చారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. అది మొత్తం మీద చూసినట్టయితే మరి ప్రభుత్వానికి ఈ యొక్క సభ ద్వారా మీరు ఏం తెలియజేస్తారు? ప్రభుత్వానికి మేము మల్లాపూర్ ప్రజల నుంచి, మల్లాపూర్ 5th డివిజన్ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అర్హులైన అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇదివరకు కుటుంబ సమగ్ర సర్వే చేయడం జరిగింది. మీకు తెలుసు ఎవరు అర్హులు అని. వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఇస్తారని మాట ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు. మీరందరూ డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదండి మరి బెల్లం శ్రీనివాస్ గారు చెప్పినట్టు విషయాలు. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా 80% ఇవ్వాలని చెప్పి మేము రాజకీయం చేయట్లేదు. జిహెచ్ఎంసీ అయితేనేమి మన జన ఎలక్షన్ల గురించి కాదు, మా యొక్క ఉనికి చాటుకోవడానికి కాదు, ప్రజల సమస్యల గురించి మేము ముందుకు వస్తున్నాము. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని తెలియజేశారు. చూస్తున్న విధి నుంచి కెమెరామెన్ సుశాంత్తో మీ సురేష్ దండవ్. ఇస్తామంటారు, ఏం చేస్తలేరు. మరి ప్రతి ఒక్కరికి ఈ జిరాసులు తీసుడం ఇవ్వడం అదే అయిపోయింది. అందరికీ రావాలి, మోకాలు చూడాలి, వెళ్ళిపోవాలి. ఎలక్షన్ రాగానే ఓట్లు అనుకుంటే ఇంటి ముంగట దొరుకుతారు. ఏం చేయడం అడిగితే చేస్తాం అంటారు, చేయిస్తారు. అది ఎవరు ఏం చెయ్యరు చెయ్యరు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉందా లేదా చూసుకొని దయచేసి ఇనుకోరి చేసుకొని ఇవ్వాలి. కట్టిన ఇండ్లను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వంకు చెందట లేదు, బీదలకు చెందట లేదు. ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో
ప్రభుత్వం ఎవరు 2014 నుంచి 2 times ఆన్లైన్లో అప్లై చేసి ఇంతవరకు మళ్ళీ పోయి అయితే అది తీసుకురా అంటున్నారు, అది చూపిస్తే అది రిజెక్ట్ అయింది అంటున్నారు, అప్లై చేయదు అంటున్నారు. బయట వాళ్ళకి ఇస్తున్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏం లేదు, లోకల్ వాళ్ళకి లేదు. 2006 నుంచి రేషన్ కార్డు వచ్చిన నుంచి అప్లై చేసిన వాళ్ళకి 2 times చేస్తే నీ ఆన్లైన్ తీసుకొచ్చి అది నెంబర్ చూపిస్తే వస్తుంది పో అంటున్నారు, అది ఎక్కడో పడేస్తున్నారు. అది ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి, అందరికి అడిగి ఇవ్వాలి, చూసి ఇవ్వాలి. మేము ఇక్కడ మల్లపుల్లోనే ఉంటాం మేము కూడా. అందరికి అడిగి ఇవ్వాలి, ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అమ్ముకుంటారు, కిరాయికి ఇచ్చుకుంటారు. వాళ్ళు ఇచ్చేస్తారు అట్లా, మరి మాకు ఇస్తలేరు. మరి ఇక ఎన్ని సమస్యలు కాదండి, ఒక్క నిమిషం. మల్లాపూర్లో ఇస్తానని కేసీఆర్ సార్ అన్నారు, అనిన తర్వాత ఇవ్వాలి కదా కంపల్సరీ. ఇవ్వలేకుండా కిరాయికి ఇచ్చేస్తే ఎట్లా ఉంటుంది? మనుషులు చిన్న పేదలు ఉంటారు, చిన్నోళ్ళు ముసలోళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళు బాధపడారా? ఇప్పుడు మా కొడుకులు పనిచేస్తారు, సీనుకు తెలుసు, కొడుకులు పనిచేస్తారు చిన్నప్పటి నుంచి. మాకు ఇల్లు లేదు, మరి ఎట్లా ఉండాలి? మేము ఎక్కడ ఉండాలి? కిరాయి 3000, 4000, 5000 దాకా ఉంది. మరి ఎట్లా బతకాలి మనం? మాకు కేసీఆర్ సార్కు తెలియదా? ఓట్లు అయితే వేయించుకుంటుండు సార్, మరి ఏముంది లాభం? లాభం ఏం లేదు. లాభం లేకుండానే మనకు ఇల్లు తయారైనాక కిరాయికి ఇచ్చేస్తుండు చెప్తున్నారు. ఇల్లు తయారైనాక అందరికి ఎవరికో ఇస్తామని చెప్తున్నారు, అది జరగనివ్వమని మేము బీదలం అంటున్నాము. అవును సార్, మేము చాలా ఇక ఏళ్ళు సంది ఉన్నాము, ఇక 20 ఏళ్ళు మాకు కష్టం. అదే గంప ఉప్పర్ పనికే పోతున్నాం, కాంక్రీట్ పనికి మోసి తల అంతా వస్తున్నాయి సార్. ఎన్ని ఏళ్ళు అని కష్టం చేస్తాం మేము. కిరాయిలు కడతామా, ఇంటి కరెంట్ బిల్లు కడతామా, బోర్ బిల్లు కడతామా. ఇక్కడ ఆశానగర్ సార్, మల్లాపూర్ ఆశానగర్. ఇక ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు దాటిపోయా సార్. ఇక మా పిల్లలు ఫీజు కట్టన్నా, మేము కడుపుకి తినన్నా, ఎట్లా బతకాలి సార్? మేము ఎట్లా ఉండాలి? 30 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది మేము వచ్చి, ఇంతవరకు ఇల్లు లేదు మాకు. 30 సంవత్సరాలు అవుతుంది, ఏది లేదు, కిరాయిలతోనే బతుకుతున్నాము. అప్పుడు 600 కూలీ లేదు, డ్యూటీలకు 600. చనిపోయి 30 సంవత్సరాలు నాయన, నాకు ఇల్లు లేదు, కిరాయి కట్టుకొని ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నా. నాకు ఇల్లు ఇస్తానని ఇల్లు ఇవ్వలే, ఓటే అంటే ఓటు వేస్తాం కానీ ఇల్లు ఇచ్చిండే ఇవ్వలే అన్న మాటనే అంటారు, కానీ ఓటు వేయించుకుంటారు కదా, చూపెట్టారు వాళ్ళ ముఖాలు. తిరిగి కాళ్ళు నచ్చినాయి, ఓటు వేయించుకుంటారు కానీ మాకేమి ఇట్లేదు. ఇస్తామని చెప్తారు. ఇగో ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మాకు పేపర్లు ఇచ్చి? ఇగో ఈ పేపర్లు 15 సంవత్సరాలు అవుతుంది ఇచ్చి. తెలంగాణ వచ్చిందని ఇప్పటి నుంచి ఇచ్చాము, తిరుగుతున్నాము, మీటింగ్లు పెట్టేటప్పుడు మీటింగ్కి వస్తున్నాము. ఓట్లు తిను మా హస్బెండ్ సార్, తిను డిఫెండమ్ అనమాట. మాకు ఇల్లు లేదు, మాకు కళ్యాణ పథకం రాలేదు, మాకేమీ లేదు, మాకు అత్త మామ లేరు. నాకు మమ్మీ డాడీయే, నాకు అత్త మామ, మమ్మీ డాడీయే, నాకు మమ్మీ డాడీ అంతే. కానీ మాకేమీ లేదు, మాకు ఏదో ఒకటి చెయ్యండి సార్. మీ ద్వారా కేసీఆర్ గారికి ప్రార్థిస్తున్నాను.